పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ కొనసాగుతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు క్రికెట్ మ్యాచ్ను తలపించేలా ఉత్కంఠగా సాగింది. వేసే బాల్లు తక్కువ, చేసే రన్లు ఎక్కువ అన్నట్టుగా ప్రక్రియ కొనసాగింది. వాస్తవంగా మొత్తం 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా 54వ అభ్యర్థి ఎలిమినేషన్ వచ్చేంత వరకు అంటే భాజపా, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీకి అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇప్పుడు 60,000కు పైగా ఓట్లు సాధించిన బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్రసన్న హరికృష్ణ ఓట్ల లెక్కింపు తర్వాత కూడా ఆ స్వల్ప మెజార్టీ భాజపా అభ్యర్థి అంజిరెడ్డికి దక్కింది. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నిలిచారు. ఫలితంగా ఒక రకంగా బీజేపీ పూర్తిగా ఆ కోటాను అంటే నిర్ణీత 50% ఓట్లు అంటే 1,11,672 ఓట్లు రానప్పటికీ విజయాన్ని అందుకున్నారు. కానీ దీనిపైన కొంత తర్జన భర్జన జరిగింది. మ్యాజిక్ ఫీవర్ అంటే 50% ఓట్లు సాధించకపోతే ఫలితం అంటే అధికారికంగా ప్రకటిస్తారా లేదా అనేది కూడా అధికార యంత్రాంగం తర్జన భర్జన చేసింది. దానికి అనుగుణంగానే రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా మూడో బ్యాలెట్ పేపర్లో మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాలని కూడా ఎన్నికల అధికారులకు చూపించారు. కానీ దానికి కౌంటింగ్ అధికారులు ఎన్నికల కమిషన్ నుంచి వివరాలు పంపించింది. తర్వాత మ్యాజిక్ ఫీవర్ అంటే 50% చేరుకోకపోవడంతో ఏం చేయాలనే వివరాలు తీసుకున్నారు. ఈలోగా రెండో అభ్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లను కూడా లెక్కించాల్సి వస్తుంది అనే ఒక సూచన ప్రాయంకంగా అధికారులు వెల్లడించారు. అంటే రెండో ప్రాధాన్యతగా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థికి కూడా రెండో ప్రాధాన్యత ఓట్లను చూస్తే అప్పుడు భాజపాకి విజయం అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్పే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. దానికి అనుగుణంగానే కొన్ని క్షణాల క్రితం ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి నరేందర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళారు. ఒక రకంగా మీడియాతో కానీ మిగతా ఎవరితో మాట్లాడకుండా చూశారు. కొంత కేంద్రం దగ్గర వివరాలు అడిగితే రేపు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు చెప్తానని చెప్పారు. కానీ ఇంతలోనే తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టాడు. ఏం మాట్లాడలేని మాట్లాడకుండానే ఆయన వెళ్ళిపోయారు. అంటే అనుచరులతో పరిచి అతని సిబ్బందితో కలిసి బయటకు వెళ్ళిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అంటే పూర్తి ఓటమిని అంగీకరించారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. 50% ఓట్లు సంపాదించారా లేదా అనేది విషయాన్ని పరిగణకు తీసుకోకుండా కానీ విజయం అయితే భాజపా అభ్యర్థిని వరించింది. తర్వాత గత 3 రోజుల నుంచి ఉత్కంఠగా సాగిన ఈ లెక్కింపు కేంద్రం తెరపడింది. ఇప్పుడు లోపల కేవలం భాజపా అభ్యర్థి అంజిరెడ్డి మాత్రమే ఉన్నారు. ఆయన ఎన్నికల అధికారికి సంబంధించిన వివరాలకు అడిగిన దానికి సమాచారం తీసుకుంటున్నారు. ఎన్నెన్ని ఓట్లు ఎవరెవరికి వచ్చాయి, ఏ లెక్కన వచ్చాయి అనేది ఇంకా పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. ఇప్పుడు 54వ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత అంటే 60,000 ఉన్న ప్రసన్న హరికృష్ణ అభ్యర్థి ఓట్లని విభజిస్తే కాంగ్రెస్కు భాజపాకు ఎన్ని ఓట్లు వచ్చాయని అనేది తేలనుంది. కానీ ఇప్పుడు ఉన్న పరిగణకు మనకున్న సమాచారం ప్రకారం అయితే భాజపా అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై స్వల్పమైన మెజార్టీని సొంతం చేసి ఉన్నది అని చెప్పి వస్తుంది. కానీ అయినప్పటికీ 50% అయితే చేరుకోలేదు. కానీ ఒక్క ఓటు వచ్చినా విజయం అందుకున్నట్టే అనే లెక్క అందట్లో వ్యక్తమవుతుంది. 50%కు ఫిగర్ చేరుకోకపోవడంతో ఎట్లా అనేది ఒక ఉత్కంఠ కూడా దార్చింది. కానీ ఎన్నికల సరళిని పరికల్పనకు తీసుకుంటే మొదటి ప్రాధాన్యత ఓట్లకు లెక్కింపినప్పుడే 50% మ్యాజిక్ ఫిగర్ అనేది ఉంటుంది. ఒకవేళ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దీనికి అంతగా ప్రాధాన్యత ఉండదు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు, ఎవరైతే లీడ్ ఉంటారో వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందనే ఒక ఎన్నికల కమిషన్కు సంబంధించిన మార్గదర్శకాలను కూడా చదవాల్సి వచ్చింది. ఇట్లాగే గతంలో కూడా కొన్ని మిగతా వరంగల్ అలాంటి చోట్ల కూడా జరిగిన పరిణామాలను కూడా చర్చ జరిగింది. చివరికి ఒక రకంగా ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ బీజేపీ అభ్యర్థిని అయితే విజయం వరించింది. ఆయన బీజేపీ వర్గాలలో ఒక సంబరం కనిపిస్తుంది. ఇప్పటికే మనం ఉన్న ఇండోర్ స్టేడియం అవతల కేంద్ర మంత్రి కరీంనగర్లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఆయన అనుచరులు కూడా ఇక్కడికి సంబరాలు చేయడానికి వస్తున్నారని మనకు సమాచారం అందింది. లోపల ఉన్న పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి బయటకు రావాల్సి ఉంది. అది 2 రోజుల క్రితమే భాజపా పట్టభద్రుల టీచర్ స్థానం నుంచి మల్క కుమరయ్య విజయం సాధించగా ఇప్పుడు పట్టభద్రుల స్థానం నుంచి అంజిరెడ్డి విజయం సాధించారు. అంటే దీన్ని అధికారికంగా తీసుకుంటే ఒక బీజేపీలో ఒక కొత్త ఉత్సాహం, కొత్త ఉత్తేజం కనిపిస్తుంది. కానీ చివరి నిమిషం వరకు మాత్రం కాంగ్రెస్కు, భాజపాకు మాత్రం బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన ప్రసన్న హరికృష్ణ మాత్రం ధీటైన పోటీ ఇచ్చారు. అంటే అతని తరపున ఎవరు పెద్ద ప్రాధాన్యత కలిగిన నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు ప్రచారం చేయకుండా ఒంటరి పోరాటం చేశారు. ఆ ఒంటరి పోరు కనుగొన్నట్టు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు ఒక సవాలు
విసిరారనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమైంది. అయినప్పటికీ ఆయన అనుకున్నట్టుగా 2వ స్థానం కూడా రాలేకపోయారు. కేవలం 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఎలిమినేషన్ ప్రక్రియలో వెళ్ళిపోయారు. ఇక దాని తర్వాత కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి హోరాహోరీ ప్రచారం చేశారు. ఇక పాత 4 జిల్లాలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్లో అందరికీ అంటే సమంగా ఓట్లు ఇచ్చినప్పటికీ స్వల్ప మెజార్టీ మాత్రం భాజపాకు దక్కింది. ఆ భాజపాలో అటు పట్టభద్రుల స్థానం, ఇటు పట్టభద్రుల స్థానంతో పాటు అటు ఉపాధ్యాయ వర్గం నుంచి 2 విజయకేతనము ఎగురవేయడంతో ఆ పార్టీలో నూతన ఉత్తేజం కనిపిస్తుంది. ఇది ఒక రాగల ఫలితాలకు సంకేతం అనే నినాదం ఇచ్చేదానికి బలం చేకూరుతుంది. ఇది కరీంనగర్లో ఇప్పుడు తాజాగా జరిగిన ఓట్లకు సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో మణి, హైదరాబాద్ స్టూడియో.